హాయ్ హలో నమస్తే నేను సిరిసాగర్. మీకు మాల్టాలో ఎడ్యుకేషన్ చేయాలని ఉందా? అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? స్కాలర్షిప్ అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఇలాంటి విషయాలన్నింటినీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్మిషన్ కౌన్సిల్ శృతి గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మాల్టాలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ ఎవరైతే మాల్టాకి ప్లాన్ చేస్తున్నారో హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడంతో పాటు ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మాల్టా వచ్చేసి బేసికలీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే, మాల్టాకి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏమైనా తీసుకోవాలా? మాల్టాకి వచ్చేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. స్టూడెంట్కి గనక ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ స్కోర్ 65% కంటే అబవ్ ఉండి ఒక ప్రాపర్గా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఉంటే ఆ ఎంఓఐ బేస్డ్ మీద ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. బట్ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లైక్ ఐఎల్టీఎస్, పీటీ, టోఫిల్, డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మాల్టాలో చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కంపేర్ టు అదర్ కంట్రీస్ మాల్టాకి వచ్చేసరికి ట్యూషన్ ఫీజ్ అనేది తక్కువ ఉంటుంది. సో బేసికలీ మాల్టాలో 1 year ప్రోగ్రామ్స్ ఉంటాయి, 2 years ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో 5 to 6 lakhs per year అనేది ట్యూషన్ ఫీజ్ ఉంటుంది. మాల్టాలో పిఎస్డబ్ల్యూ అనేది ఎంతవరకు వస్తుంది? మాల్టాలో చూసుకుంటే స్టూడెంట్స్ 1 year ప్రోగ్రామ్ తీసుకున్న, 2 years ప్రోగ్రామ్ తీసుకున్న స్టే బ్యాక్ ఆప్షన్ అనేది 6 to 9 months వరకు వస్తుంది. ఓకే, ఇంటెక్స్ అంటారు కదా, మాల్టాలో ఎప్పుడెప్పుడు ఉంటాయి? మాల్టాకి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఇక్కడ రోలింగ్ ఇంటెక్స్ ఉంటాయి. సో ఆల్టర్నేట్ మంత్లో స్టూడెంట్స్ అనేది యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. మాల్టా యూనివర్సిటీస్లో అడ్మిషన్ రావాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? మాల్టాకి అప్లై చేయాలి అంటే 10th ఇంటర్మీడియట్ బ్యాచిలర్ సర్టిఫికేట్స్. బ్యాచిలర్ సర్టిఫికేట్స్లో వచ్చేసరికి సెమిస్టర్ వైజ్ మెమోస్, సిఎంఎం, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అవసరం లేదు. 2 LORs అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఇది మీరు ప్రీవియస్ చదువుకున్న కాలేజ్ నుంచి తీసుకోవచ్చు. అలాగనే ఎంఓఐ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, పాస్పోర్ట్, ఇంకా అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. మాల్టా యూనివర్సిటీస్కి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వన్ స్టూడెంట్ వచ్చాక ప్రొఫైల్ ఇవాల్యుయేషన్స్ చేసేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఇస్తాం. సో స్టూడెంట్స్ ఏదైతే యూనివర్సిటీస్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి అప్లికేషన్ సబ్మిషన్ చేస్తాం. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చేసి 15 to 20 daysలో వస్తుంది. వన్స్ కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక స్టూడెంట్ అనేది 1 year ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. ఆఫ్టర్ పేయింగ్ 1 year ట్యూషన్ ఫీజ్ స్టూడెంట్స్కి 15 to 20 daysలో అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. ఆఫ్టర్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ స్టూడెంట్ వీసా ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. మాల్టా యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి? మాల్టాలో యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే స్టూడెంట్కి మినిమం 55% అనేది ఉండాలి. బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు, ఫ్లెక్సిబుల్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇంకా స్టూడెంట్కి కనుక ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే ప్రాపర్గా జస్టిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 to 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో బేసికలీ మాల్టాకి ఎలాంటి ప్రొఫైల్ ఉన్నా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎక్సెలా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇండియాలో వచ్చేసరికి ఏపీలో వైజాగ్, గుంటూరు, విజయవాడ. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో మాదాపూర్, కేపీహెచ్బి, సోమాజిగూడ. అవుట్ సైడ్ కంట్రీస్ దుబాయ్, యూఎస్ఏలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్సెలా ఎలాంటి సర్వీసెస్ని ఇస్తుంది? సో వన్ స్టూడెంట్స్ ఎక్సెలాకి స్టెప్ ఇన్ అయిన తర్వాత కెరియర్ గైడెన్స్, టెస్ట్ ప్రిపరేషన్స్, అప్లికేషన్ అండ్ వీసా అసిస్టెన్స్, లోన్ అసిస్టెన్స్, ఇంకా ప్రీ అండ్ పోస్ట్ డిపార్చర్స్ లాంటి సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, దీంతో పాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.